నెల్లూరు జిల్లా టౌన్ పరిధిలోని నారాయణరెడ్డిపేట వద్ద ఉన్న సాయి మెరైన్ ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఫ్యాక్టరీ యాజమాన్యం అలాగే కాలుష్య నియంత్రణ మండలి అధికారుల వైఖరిపై సిపిఐ రైతు విభాగం జిల్లా అధ్యక్షులు షేక్ షాన్వాజ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫ్యాక్టరీ నుంచి వస్తున్న దుర్వాసనతో కూడిన వ్యర్థ జలాలను శుద్ధి చేయకుండా నేరుగా పంట కాలువల్లోకి విడుదల చేస్తుండటంతో స్థానిక రైతులు, ప్రజలతో పాటు ఆ మార్గంలో ప్రయాణించే ఉద్యోగులు, మైపాడు బీచ్కు వెళ్లే యాత్రికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆరోపించారు. ఫ్యాక్టరీలో వ్యర్థ జలాల శుద్ధి యంత్రాలు ఉన్నప్పటికీ అవి పనిచేయడం లేదని, అధికారులు క్షేత్రస్థాయి పరిశీలనలు పక్కనబెట్టి ఫ్యాక్టరీ యాజమాన్యం ఇచ్చే ముడుపులకు లొంగిపోయి కార్యాలయాలకే పరిమితమయ్యారని విమర్శించారు. ఈ కాలుష్యం కారణంగా ప్రజలు రోగాల బారిన పడుతున్నారని, కార్పొరేషన్ పరిధిలోకొచ్చాక పరిస్థితి మరింత దారుణంగా మారిందని ఆవేదన వ్యక్తం చేసిన ఆయన ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, కాలుష్య నియంత్రణ మండలి అధికారులు స్పందించాలని డిమాండ్ చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తున్న ఫ్యాక్టరీ యాజమాన్యంపై మరియు నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై ప్రభుత్వం తక్షణమే కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని షేక్ షాన్వాజ్ డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నెల్లూరు జిల్లా అధ్యక్షుడిని. ఇక్కడ ఈ ఫ్యాక్టరీలు మొత్తం కూడా ఈ పంట కాలువలకి మొత్తం వీళ్ళు వాడుకునే అన్ని దుర్వాసనలన్నీ కూడా దీంట్లో వదిలేస్తున్నారు. దీనివల్ల కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఈ వాసన భరాయించుకోలేక ఇక్కడ చుట్టుపక్కల రైతులు కానివ్వండి, ఇక్కడ పనిచేసే కార్మికులు కానివ్వండి, ఇక్కడ దారిని వెళ్ళే వాళ్ళు కానివ్వండి, ఈ దారిన ఇటు నారాయణరెడ్డిపేట నుంచి మొత్తం నరుకూరు మీదుగా తోటపల్లి, గూడూరుకు వెళ్ళే మండల ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కానివ్వండి, ఇటు సముద్రాన్ని మునిగేదానికి వెళ్ళే వాళ్ళు కానివ్వండి, యాత్రికులు వాళ్ళందరూ కూడా ఈ వాసన భరించలేని పరిస్థితులు ఉన్నారు. ఇటు చూస్తే మైపాడికి వెళ్ళే యాత్రికులు కానివ్వండి, రైతులు కానివ్వండి, ఈ పంట కాలువల వల్ల రైతులు చాలా దారుణమైన పరిస్థితి ఎదుర్కొంటున్నారనే సమస్య ఇది చాలా రోజుల నుంచి ఉంది. దీనికి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు వీళ్ళందరూ కూడా ఈ పొల్యూషన్ బోర్డు వాళ్ళతో మాట్లాడి ప్రజా ఆరోగ్యాన్ని కాపాడుతారు కావాలని చెప్పేసి అనేక మార్లు కూడా ఈ విషయాలన్నీ కూడా వాళ్ళకి తెలిపినా అయినా వాళ్ళు పట్టించుకోవడం లేదు. సంబంధించిన ఒక అధికారులు, ఒక ఆఫీసు అన్నీ కూడా ఉన్నాయి. ఈ దుర్వాసన వచ్చే వాటర్ని ఫిల్టర్ చేసేదానికోసం కొన్ని మిషనరీస్ ఉంటాయి, కానీ అవి ఎక్కడ కూడా ఫ్యాక్టరీలో పని చేయవు. అవి పని చేస్తున్నాయా లేదా అనేది కూడా దీనికి సంబంధించిన అధికారులు ఎప్పుడు కూడా రారు. వాళ్ళేదో వీళ్ళే అక్కడికి వెళ్ళి వాళ్ళు సమావేశం వేసుకొని వాళ్ళకి ఏదో ముడుపులు ఒప్పచెప్పే పరిస్థితి. ఇక్కడ ఫ్యాక్టరీ వాళ్ళే అక్కడికి వెళ్తారు, కానీ ఆ శానిటేషన్ అధికారులు కానివ్వండి, దీనికి సంబంధించిన ఎవరైనా కానీ ఎక్కడ కూడా రావడం మానేసిన దానివల్లనే ఈ ఫిల్టర్ చేయకుండానే ఈ కాలువల్లోకి, పెద్ద కాలువలోకి వదిలేస్తున్నారు. ఇటువంటి పరిస్థితిని అరికట్టే దానికోసం ఈ శానిటేషన్ ఇన్స్పెక్టర్ కానివ్వండి, దానికి సంబంధించిన పెద్ద పెద్ద ఆఫీసర్లు కానివ్వండి, వాళ్ళందరూ అక్కడ ఏసీలు వేసుకొని, ఫ్యాన్లు వేసుకొని, ఒకటికి 4 ఫ్యాన్లు 4 ఏసీలుగా వేసుకొని అక్కడనే హ్యాపీగా ఉంటారే తప్ప ఇటువంటి ఇక్కడికి వచ్చి ఇది ఏం జరుగుతుంది, ఎక్కడ ఎట్లా ఉంది, వాళ్ళకి ఆ మిషనరీలు పనులు చేస్తున్నాయా, ఈ ఫిల్టర్ చేసి వదులుతున్నారా లేదనేది కూడా పట్టించుకున్న పాపాన వాళ్ళు వెళ్ళడం లేదు. అందుకోసం అటువంటి అధికారుల మీద కూడా వెంటనే చర్య తీసుకొని వాళ్ళని కూడా ఆ ఉద్యోగస్తుల మీద కూడా కేసులు నమోదు చేసి ఈ ఫ్యాక్టరీ యజమాని ఈ విధంగా చేస్తుంది కాబట్టి వీళ్ళ మీద చర్య తీసుకోవాలని కూడా ఇకనైనా కానీ ఈ ప్రభుత్వాలు, రాష్ట్ర, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, అదేవిధంగా ఈ పొల్యూషన్ బోర్డు అధికారులు వీళ్ళందరూ కూడా స్పందించి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడి ప్రజలు చాలా హాస్పిటల్ పాలవుతున్నారు, చాలా అనారోగ్యానికి గురవుతున్నారు. దీనివల్ల చాలా ఇబ్బంది కలుగుతుంది. ఇది మా నారాయణరెడ్డిపేట గతంలో మా పంచాయతీ పరిధిను, మా పంచాయతీ పరిధిలో ఉండేప్పుడు చాలా కొంత భయం భక్తులుగా ఉండింది. ఇప్పుడు కార్పొరేషన్ అయిపోయిన తర్వాత కార్పొరేషన్ వాళ్ళు ఎవరు ఉండాలే, ఎవరు పట్టించుకుంటారులే, ఇది ఒక సముద్రం కదా, ఈ సముద్రంలో ఎన్ని చేపలు వదిలితే ఏముంది, ఎన్ని రొయ్యలు వదిలితే ఏముంది, ఎన్ని ఎండ్రకాయలు వదిలితే ఏముందనే పరిస్థితుల్లో ఈ ఫ్యాక్టరీ వాళ్ళందరూ కూడా అనుకుంటున్నారు. అందుకోసం ఈ ప్రజలు, ఇక్కడ కార్మికులు, మొత్తం కూడా యాత్రికులు చాలా ఇబ్బందులు పడుతూ అనారోగ్యాన్ని పాలవుతున్నారు. దీన్ని వెంటనే అరికట్టే దానికోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, ఇక్కడ స్థానికంగా ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా దీని మీద చొరవ చూపాలని మేము డిమాండ్ చేస్తున్నాం. Please subscribe SS News AP.